మహానగరంలో మత్తు మూకలు రాత్రిళ్లు గాంజా మద్యం మత్తులో గుంపులుగా తిరుగుతూ అరాచకాలు ఎదురు చెప్పిన స్థానికులపైన దాడులు వాహనదారులతోనూ కొట్లాటలు పోలీసులను లెక్క చేయకుండా వీరంగం ప్రభుత్వం చర్యలు చేపడుతున్న ఆగని గాంజా రవాణా వాడకం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న యువత రాత్రిళ్లు గస్తీని పెంచిన పోలీసులు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి అరాచకాలు చేసేటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి తక్షణం. ఇట్లాంటి పోకిరీలు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారనుకోండి, ఆ మత్తు నుంచి బయట పడలేరు. వాడు ఏదేమైనా వాడికి అది కావాల్సిందే. మీరు జైలు వేసిరు అనుకోండి సంవత్సరం పాటు, ఆడేముండదు కదా. సో అట్లీస్ట్ దాని ద్వారానే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే వీళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టాలి. ఎందుకంటే ఇది అరాచకం, ఇది గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నది. టూ వీలర్లు బండ్లు వేసుకోవడం, మొత్తం గల్లీలు తిరగడం, భయభ్రాంతులకు గురి చేయడం. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టట్లేదు. తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడిన కూడా తల్లిదండ్రులను కూడా కొట్టేటట్టు తయారయ్యారు. సో ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు ఈ స్థాయిలోకి రాకుండా బాధ్యతగా మీరు కూడా మీ పిల్లల్ని గమనిస్తూ పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. మహానగరంలోనే కాదు నాయన, ప్రతి విలేజ్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉన్నది. ఒక 5 నుంచి 20 మంది పిల్లలు ఈ రకంగా తయారైన వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణలో గాంజా దొరకని గ్రామం లేదు పోరిగా. మేము గాంజా కోసం అదేందో పెట్టిగా ఈగల బోగల, ఆ ఈగలు పెట్టినాం, అది పెట్టినాం, ఏ ఈగలు పని చేస్తలేదు. మీ ఈగల ముందు ఆ ఈగలు వాళ్ళకి పెద్ద లెక్క. ఈడ నుంచి ఆడ దూకుతున్నారు, ఆడ నుంచి ఈడ దూకుతున్నారు. విపరీతంగా దొరుకుతున్నది గాంజా. ఎవడైనా గట్టిగా మాట్లాడితే ఆ ఊర్లో మన కొట్టుడే. ఇక మహానగరం అంటున్నారు కానీ ప్రతి గ్రామంలో ఈ సిచ్యువేషన్ ఉన్నది. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే దొరికినట్టు తీసుకుపోయి జైలు వేయాలి. జైలు వేసి తీయొద్దు. ఇక మినిమం 3 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళకి అవసరమైతే ఒక మంచి చట్టం తీసుకురావాలి. ఇక లేకపోతే ఉపయోగం లేదు, వీళ్ళ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. ఇక ఓ బాలింతను ఎగ్జాంపుల్స్ చూడండి. ఓ బాలింతను ఆసుపత్రి నుంచి ఏంది ఇది ఇగో ఓ బాలింతను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న అంబులెన్స్కు వనస్థలిపురంలో రోడ్డు మీద గాంజా మత్తులో తిరుగుతున్న పోకిరీ గ్యాంగ్ అడ్డుగా వచ్చిందట. పక్కకు తప్పుకొని దారి ఇవ్వాలని అంబులెన్స్ డ్రైవర్ అన్నందుకు వాళ్ళు అంబులెన్స్ను రోడ్డుపైన ఆపేసి డ్రైవర్ పైన దాడికి పాల్పడ్డారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన ఒక సెక్యూరిటీ గార్డ్ పైన విచక్షణారహితంగా దాడి చేసి ఇదంతా గాంజా బ్యాచ్. కేపీహెచ్పీ హైదర్ నగర్ పరిధిలో ఒక వ్యక్తి పైన ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు మద్యం మత్తులో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. అసలు మామూలుగా లేదు ఇది. ఇవి గ్రామాల్లో కూడా చాలా విపరీతంగా ఉన్నది. కొన్ని రోజుల క్రితం జీడిమెట్లలో అర్ధరాత్రి గాంజా బ్యాచ్ రెచ్చిపోయింది. గాంజా విక్రేతలు తమను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్ అధికారుల ముందే ఒక యువకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా గాయపరిచి పారిపోయారట. ఇక మూసాపేటలో ఒక యువకుడు గాంజా మత్తున నడి రోడ్డు పైన హల్చల్ చేసిండు. ఒక కారును అడ్డగించి దానిపైన ఎక్కి కూర్చున్నాడు. కారులోని వారిని బలవంతంగా కిందకు దింపి దాడికి ప్రయత్నించాడు. సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పోకిరిని అదుపులోకి తీసుకున్నారు. రామంతపూర్లో ఒక యువకుడు అర్ధరాత్రి గాంజా మత్తులో కత్తితో తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్న వారిని తిడుతూ దాడులకు ప్రయత్నించాడు. ఇటీవల అల్లాపూర్లో ఒక చికెన్ షాప్ యజమాని పైన అల్లరి మూక దాడికి పాల్పడ్డది. దుకాణం ముందు సిగరెట్ తాగొద్దు అన్నందుకు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారట. ఇట్లా ఎంతో మంది మీద దాడులు చేస్తున్నారు.